దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభుని మన రక్షకుడనైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి మీకందరికీ నా వందనములు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం నేర్చుకోవటానికి దేవుడు కృప చూపునుగాక. ఈ నెక్స్ట్ డిసెంబర్ మాసం అంతా కూడా, వచ్చే డిసెంబర్ మాసం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకొనొచ్చు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు, ఆయన మన కొరకై పుట్టినాడు. ఆయన ఎందుకు వచ్చాడు, దేని నిమిత్తం వచ్చినాడు అని అనేకమైన సంఘాల్లో ఆ అంశముల మీద వాక్యోపదేశాలు దైవ సేవకులు చేస్తూ ఉంటారు. సియోను సంఘం నుంచి కూడా దేవుని యొక్క కృప మేరకు కొన్ని మాటలు ఈ లైవ్ ద్వారా అయితేనేమి, ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అయితేనేమి కూడా అనేక మంది వీక్షకులకు దేవుని యొక్క మాటలు వినిపించడానికి దేవుడు కృప చూపించినాడు కనుక ఆయనకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మాట చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 2 వర్స్ 14. ఇక్కడ ఈ రీతి వ్రాయబడి ఉంటుంది: ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. చూడండి, భూమి మీద సమాధానం కలగాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటి అని అంటే, సమాధానం కలుగజేయడానికి వచ్చినాడు. ఎవరికి సమాధానం అంటే, ఆయనకి ఇష్టలైనటువంటి వారికి, దేవునికి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. ఎందుకు భూమి మీద ఎవరు ఆయనకి ఇష్టలైన మనుషులు? మనం ఈ సాయంకాల సమయంలో మనం నేర్చుకునే అంశం, దేవునికి ఇష్టమైనటువంటి మనుషులు. దేవునికి ఎవరైతే ఇష్టమైన మనసు కలిగి ఉంటారో వారికి ఆయన సమాధానం కలుగజేసే సమాధానకర్తగా ఆయన భూమి మీదకి వచ్చినాడు. యేసు యొక్క పుట్టుక దేవునికి గొప్ప మహిమను చేకూర్చిందని మనం గమనించాం. దేవదూతలు ప్రకటిస్తున్న విషయంలో ఉన్న క్రమాన్ని కూడా మనం గమనించాలి. ఎప్పుడైతే దేవునికి మహిమ కలుగుతుందో అప్పుడే భూమి మీద మనుషులకు సమాధానం కలుగుతుంది. ఈ 14 వచనం చూసినప్పుడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని రాయబడింది. ముందు దేవునికి మహిమ, తర్వాత మనుషులకు సమాధానం. దేవుని మహిమపరిచే స్థలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క సమాధానం అక్కడ ఉన్న వారికి సమకూర్చబడుతుంది. మనుషులకు సమాధానం తేవటానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. దేవుని కుమారుడైన యేసుని ఎవరైతే ప్రభువుగా రక్షకుడిగా స్వీకరిస్తారో వారికి దేవుని యొక్క అనుగ్రహం, పాపం యొక్క విముక్తి కలిగి దేవుని యొక్క సమాధానాన్ని వారు అనుభవించగలుగుతారు. దేవుని యొక్క అద్భుతమైన సమాధానం మనకు కలగాలంటే మన ముందు దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడో, ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని ఆయన ఇష్టపడుతున్నాడో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. బైబిల్ ఆధారంగా చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం. మొట్టమొదటిగా దేవునికి ఇష్టలైన వారెవరు, దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడుతున్నాడు? ఈ సాయంకాల సమయంలో దేవుడు ఇష్టపడే యొక్క స్వభావం లేదా ఆ విధానం, ఆ తత్వం మనలో ఉందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. నిజంగా దేవుని యొక్క సమాధానం మన జీవితంలో కావాలి అంటే మనం దేవుడికి ఇష్టమైనవి ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయనకి ఇష్టమైనవి మనం చేయాలి. అప్పుడు దేవుడు తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా సామెతలు 11:20 అంటాడు, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయలు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఎంత మంచి మాట అండి. మొట్టమొదటిగా దేవునికి ఎవరు ఇష్టలు అని అంటే, యథార్థంగా ప్రవర్తించేవారంటే ఆయనకి చాలా ఇష్టమంట. దావీదు యొక్క యథార్థతను బట్టి దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం తర్వాత దాన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. ఎవరిని? సౌలును. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు
నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదును దేవుడు ఇష్టపడ్డాడు కనుకనే అనేకమైనటువంటి ప్రమాదాల నుండి, అనేకమైన క్లిష్ట పరిస్థితుల నుండి దేవుడు దావీదును తప్పించాడు. అందుకని ఆయన అంటాడు, విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించునని కీర్తనలో 18లో ఆయన రాసుకుంటాడు. తన యథార్థతను గురించి దావీదు సాక్ష్యం చూస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనములో, దేవా నా దేవా, నీవు నా హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఉన్నావననియు మనస్పూర్వకంగా ఉన్నాననియు ఇప్పుడు ఇక్కడుండి ఈ జనులు నీకు మనస్పూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషిస్తున్నానని చెప్పి రాస్తాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే దావీదు దేవుని ఎదుట యథార్థత కలిగి ఉన్నాడు, యథార్థత కలిగి జీవిస్తున్నాడు కనుకనే దావీదుని దేవుడు ఇష్టపడుతున్నాడు. దావీదు ఎప్పుడైతే యథార్థ హృదయం కలిగిన వాడై ఉన్నాడో దేవుడు అతన్ని ఇష్టపడి అతనికి సమాధానం కలుగు చేశాడు. అనేకమైన జీవితంలో పోరాటాలు అనేకమైనటువంటి ఉన్నప్పటికీ కూడా దేవుడు తన సమాధానాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా మొట్టమొదటి దావీదు వల్ల మనము కూడా దేవుని ఎదుట యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. అందుకని యథార్థ ప్రవర్తనలే ఆయనకి ఇష్టలు. మనము యథార్థంగా ప్రవర్తించాలి. మన భక్తి, మన నిజాయితీ, మన విశ్వాసము ఇవన్నీ కూడా యథార్థత కలిగి ఉండాలి. ఎందుకంటే మనుషుల దగ్గర అయితే మనం నటించి మెప్పించవచ్చేమో, కానీ దేవుని ఎదుట మనం మెప్పించలేము. ఎందుకంటే ఆయన హృదయాంతరంగములన్నీ చూచువాడు ఆయన. అందుకని దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఎందుకంటే దావీదు యొక్క హృదయాన్ని దేవుడు చూసినప్పుడు దేవుని ఎడల అతడు యథార్థమైనటువంటి హృదయం కలిగిన వాడై ఉన్నాడు. అందుకనే దేవుడు అతను చూసి సంతోషించాడు. ఇదనమన ఈ వాక్యం ఇట్టున్న నీవు కూడా దేవుడిని యందు సంతోషించాలంటే, దేవుడు నిన్ను ఇష్టపడాలంటే, నీ యందు ఇష్టపడి ఆయన నీకు సమాధానమును అనుగ్రహించాలనంటే, దేవుని సమాధానం కోరుకుంటున్న వాడివైతే ఇది మొదలుకొని యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నువ్వు జీవించాలి. రెండవదిగా సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో చూసినప్పుడు ఈ రీతిగా రాయబడుతుంది, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలో ఆయనకిష్టులు. చూడండి, మొదటిగా యథార్థవంతులు, యథార్థ ప్రవర్తన కలిగిన వారికంటే ఆయనకి ఇష్టము. ఎవరైతే యథార్థ ప్రవర్తన కలిగి జీవిస్తారో ఆయన వారికి సమాధానం కలుగు చేస్తాడు ఇష్టపడి. రెండవదిగా చూస్తే సత్యవర్తనులు అంటే ఆయనకి ఇష్టం. అంటే సత్యవర్తనులు అనగా సత్యమును అనుసరించేవారు, అనగా వాక్యమును అనుసరించి. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్తలు అంటాడు, ఆయన వాక్యమే సత్యము. వాక్యమును అనుసరించేవారు, వాక్యమును వినేవారు కాదు, వాక్యమును వింటూ జీవించేవారు కాదు, వినుచున్న వాక్యమును అనుసరించేవారే సత్యవర్తనలు. దేవుని వాక్యమే సత్యము. 17 స్వార్థలు ఉంటుంది అన్నమాట. సత్యం అనే వాక్యముందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని రాయబడుతుందాడ. ప్రభువైన యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. దేవుడు వాక్యమై ఉన్నట్టు సత్యమును మనం అనుసరించక అసత్య మార్గమును అనుసరించిన అనియు సెప్పీరాలు తీవ్రమైన శిక్షను పొందుకొని ఉన్నారు. అననీయ సెప్పీరాలు వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. వాళ్ళందరూ వారు ఇరువురు ఏకమయ్యి ఒక పొలం అమ్మి దేవుని మోసం చేయడానికి ఇష్టపడుతున్నారు. సత్యమును అనుసరించక అసత్య మార్గంలో వెళుచున్న అబద్ధికులందరూ కూడా మండుచున్న అగ్నిగుండములు పడవేయబడదురని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 21:8లో, పిరికివారు అయితేమి, అవిశ్వాసులైతేమి, అసహ్యులనైతేమి, నరహంతుకులనైతేనేమి, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మన నోట అబద్ధం ఉండకూడదు, మన భక్తి జీవితంలో అబద్ధం ఉండకూడదు. మన యొక్క జీవితం సత్య ప్రవర్తన ఉండాలి, సత్ప్రవర్తన కలిగి జీవితం. అందుకు సత్యం అనే వాక్యమును అనుసరించి మనం నడుస్తుంటే దేవుడికి ఎంతో ఇష్టమైన వారుగా ఉంటాం. అందుకని ఆయన భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి ఈ భూమి మీద నువ్వు దేవుని సమాధానాన్ని నువ్వు పొందుకోవాలని అంటే నువ్వు దేవుని వాక్యమును బట్టి నువ్వు వాక్యమును అనుసరిస్తూ వాక్యానుసారంగా జీవించేవాడివై నీవు ఉండాలనేది దేవుడు సూచిస్తున్నటువంటి మాట. అందుకని మూడవదిగా చూస్తే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:6 అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము.
విశ్వాసం కలిగిన వారంటే ఆయనకి ఇష్టలు. మూడవదిగా, ఈరోజు చాలామంది విశ్వాసులని చెప్పుకుంటారు కానీ వారిలో విశ్వాసం ఉండట్లేదు. అవిశ్వాసం అనేది ఒక భయంకరమైనటువంటి పాపం. దేవుడు చూచి చూడనట్టు ఊరుకునే చిన్న పొరపాటు, దురదృష్టకరమైన సంగతో కాదు ఈ అవిశ్వాసం. అది దేవుడికి పనికిని మధ్య ఉండవలసిన సంబంధాన్ని సమూలంగా నాశనం చేసే ఒక భయంకరమైన పాపం ఈ అవిశ్వాసం. మానవుని గురించి దేవునికి అయిష్టంగా చేస్తున్న అవిశ్వాసం గురించి చాలా జాగ్రత్త పడాలి. దేవునిపై విశ్వాసం ఉంచుటకు బదులు ఈనాడు మనిషి తన మనసులో దేవునికి బదులు పాపాన్ని, చీకటిని కోరుకోవటమే అవిశ్వాసం. మనుషులను రక్షించుటకు తన ప్రాణాలను సిలువలో అర్పించిన ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచమని వారిని దేవుడు ఎలాగ ఇష్టపడగలరు? చూడండి, ఈ రోజుల్లో విశ్వాసులు మనం అనుకుంటున్నాం కానీ విశ్వాసం లేని జీవితాలతో బ్రతుకుతున్నాం. కనుకనే దేవుని యొక్క సమాధానం మన జీవితాలు లేదు. అన్నీ ఉంటాయి, అన్నీ అనుభవించడానికి ఉన్నా కూడా వారి జీవితాల్లో సమాధానం లేని స్థితి మనం చూస్తూ ఉంటాం. కారణం దేవుని నామం నందు విశ్వాసం లేని జీవితాలు. ఈరోజు దేవుని యందు విశ్వాసం కలిగిన వారంటే ఆయనకి ఇష్టలు. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగిన వారమైతే మనం ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఆయనకి ఇష్టలు అవుతున్న బట్టి ఆయన సమాధానం మనం పొందుకోగలుగుతాం. 4వదిగా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం, ఈ విషయమునందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషులందరి దృష్టికి యోగ్యుడై ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే అంటున్నాడు, దేవునికి క్రీస్తునకు దాసుడై ఉండాలి. దేవునికి కుమారునికి దాసులుగా ఉన్నవారు దేవునికి దాసులుగా ఉండేవాళ్ళంటే ఆయనకి ఇష్టం. ఈరోజు చాలామంది మనుషులు దేవునికి ఇష్టపడతారు, వేరే దాని కింద దాస్యత్వం కింద ఉంటారు. దాసుడు తన యజమానికి సంతోషాన్ని కలుగజేసేవాడుగా ఉంటాడు. అదేవిధంగా మనం క్రీస్తుకు కూడా దాసులుగా ఉండి ప్రభువుకు సంతోషాన్ని కలిగించే వారంగా ఉండాలి కానీ మన సంతోషాన్ని గురించి ఆలోచించకూడదు. ఈరోజు సంఘంలో కూడా కూర్చొని తమ సంతోషం ఎక్కడ ఉంటుందో ఆలోచించుకుంటూ వాటి విషయాల్లోనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారు కొంతమంది. తప్పులేదు, కానీ నీ సొంత కార్యాలను బట్టి కాదు, నీ సంతోషాన్ని బట్టి ఆలోచించే విధంగా కాదు. ఏ దేవుని యందు విశ్వాసం ఉంచానో ఆ దేవుడు కూడా నీ యందు సంతోషించేటట్లుగా ఆయనకు దాసుడిగా నువ్వు ఉండాలి. నువ్వు దేనికి దాసులుగా ఉండకూడదు. అందుకని చూసినటువంటి మంచి మాటలు మనం చూస్తూ వచ్చినాం. ప్రతి విశ్వాసి ఇతరుల మేలు కోసమే కానీ తన యొక్క సంతోషం పెట్టుకోవడం కోసం మనిషి జీవించకూడదు. ఇతరులకు దుఃఖం కలిగజేస్తే దేవునికి దుఃఖం కలిగించటమే. అందుని బట్టి ఇది స్వల్ప విషయం కాదు. మనం చేసేది ఇతర విశ్వాసులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదో గమనించకుండా మనకిష్టమైందే చేసుకుంటూ పోవాలని పట్టుదలగా మనం ఉండకూడదు. యేసుక్రీస్తు మనతోటి విశ్వాసుల కోసం కూడా చనిపోయాడు కదా. వారి నమ్మకానికి హాని చేసే అలవాటు మనకేదన్నా ఉంటే ఆ అలవాటును మానుకున్నట్టుకు శ్రద్ధ మనం చూపాలి. అప్పుడే మనతోటి విశ్వాసులకు కూడా మనం యోగ్యంగా కనబడగలుగుతాం. దేవునికి దాసులుగా మనం ఉండాలి. దేవునికి దాసులుగా మనం ఉంటే ఆయన మనకి యజమానుడైతే ఆయన సంతోషపెట్టి మన కార్యాలు చేస్తాం. అప్పుడు ఆయన మన ఎందు ఇష్టపడతాడు. ఆయన మన ఎందు ఇష్టపడినప్పుడు మనకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. 5వదిగా చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదు. చూడండి ఎంత మంచి మాట. దేవుని కొరకు కార్యాలు చేసేవారంటే ఆయనకు చాలా ఇష్టం. ఈరోజు అందరూ తమ సొంత కార్యాలు చూసుకునే దానికి ఇష్టపడతారు. దేవుని కార్యాలు చూడాలంటే ఇష్టపడరు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని కొరకు కార్యాలు చేయవారంటే ఆయనకి ఇష్టలు. యేసుప్రభు అంటున్నాడు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నేను నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటాడు. నేను ఆయనకి ఇష్టమైన కార్యములను ఎల్లప్పుడూ చేస్తానంటున్నాడు. ఎల్లప్పుడూ ఒకప్పుడే కాదు, కేవలం ఒక ఆదివారమే కాదు, ఎల్లప్పుడూ దేవుని కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆఫీసులలో ఉన్నా, ఫ్యాక్టరీలో ఉన్నా, కూలి పనిలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, బంధువులతో ఉన్నా, ఎక్కడున్నా కూడా మనం దేవుని కార్యాలను బట్టి దేవుని కార్యాలు చేసేవారుగా మనం ఉండాలి. అందరూ ఎవరి విషయాలు వారు చూసుకుంటున్నారు కానీ క్రీస్తు యొక్క యేసు విషయాల యొక్క కార్యాలు చూడడం లేదు. దేవుని కొరకు పనిచేసేవారు వేగంగా తగ్గిపోతున్న రోజులు ఇలాంటి ప్రస్తుతం ఉన్నటువంటి రోజులు ఇవి. ఈ అంత్య దినాల్లో అందరూ కూడా తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ ప్రభు కార్యాలు యందు శ్రద్ధ లేని వారుగా ఉంటున్నారు. లోకం పరిస్థితి తరచుగా క్రైస్తవుల యొక్క పరిస్థితి కూడా ఇదే జరుగుతుంది. అందుకని ఫిలిప్పీ 2:21 ఆ మాటలు అంటూ ఉంటాడు. ఎందుకంటే మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే మన సొంత కార్యాలు మనం చూసుకుంటున్నాము కానీ క్రీస్తు కార్యాలు చూడలేకపోతున్నాం. అయితే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే
దేవుని సేవలో కానీ ఆయన కార్యాలయందు కానీ ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. ప్రభు విషయంలో స్థిరంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండిడి అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. దేవుని కొరకు మనం పడే ప్రయాసం వ్యర్థం కాదని తెలిసి ఎప్పుడు ప్రభు యొక్క సేవ అధికంగా చేస్తూ మనం ఉండాలి. మన ప్రయాసం వ్యర్థం కావడం అంటూ ఎప్పుడు జరగదు. ఎందుకంటే చనిపోయిన భవిష్యత్తులో సజీవంగా లేవడం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రతి వ్యక్తికి తన ప్రయాసానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని ప్రభు చెప్పే ఒక మెప్పు మనం ఒకరోజు పొందుకోగలం. కాబట్టి దేవుని కార్యాలను చేసేవారంటే ఆయనకి ఇష్టం. ఒకవేళ నీవు నీ కార్యాలు చూసుకుంటూ, నీ సొంత కార్యాలు, నీ కుటుంబ కార్యాలు నువ్వు చూసుకుంటూ దేవుని కార్యాలు మర్చిపోతున్నావేమో, దేవుని కార్యాలు చేయటం నీకు బాధ్యత. ఎందుకంటే నువ్వు దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన నిన్ను చూస్తాడు, ఆయన నిన్ను బట్టి సంతోషపడతాడు, ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందిస్తే, నిన్ను ఇష్టపడితే దేవుని యొక్క సమాధానం నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు పొందుకోగలవు. అందుకని 6వదిగా చూస్తే కీర్తనలు 16:3 అంటాడు, నేను ఇలాగుందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎంత మంచి మాట! భక్తులైన వారంటే ఆయనకి చాలా ఇష్టమంట. భక్తి ఈరోజు భక్తి మీద ఉండే ఆసక్తి భక్తిలో లేదు. చాలామంది సంఘాలలో మాకు దేవుడు ఇది చేస్తే మంచి బిర్యానీ పెట్టిస్తాం, అవి పెట్టిస్తాం. తిండి మీద ఉండే ఆసక్తి భక్తి మీద మానవుల జీవితాల్లో లేదు. అయితే క్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన వారి కోసం మన కోసం ఆయన అర్పించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ధనవంతుల విషయంలో కానీ, లౌకికమైన జ్ఞానం ఉన్న వారి విషయంలో కానీ, అధికారం ఉన్న వారి విషయంలో కానీ ఆయనకు సంతోషం లేదు. కానీ తన విశ్వాసుల యొక్క భక్తి విషయంలో ఆయనకు ఆనందం ఉందంట. ఆయన దృష్టిలో ఆయనకు విశ్వాసులే ఈ భూలోకంలో గొప్పవారుగా కనపడతారు. వారు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఒక సొత్తు. కారణం విశ్వాసులకు ఆయన యందు గల భక్తి. మనకిష్టమైన వారికి మనం మేలు చేస్తాం. అదేవిధంగా దేవుడు తన భక్తులకి ఎంతో మేలు చేసేవాడై ఉన్నాడు. నీ యందు భయభక్తి కలిగిన వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని కీర్తనకారుడు రాస్తాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తి కలిగిన వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచి ఉంటుందంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భక్తి ఎలా ఉంది? దేవుని ఎడల నీ భక్తి ఎలా ఉంది? నీ భక్తిని చూసినప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడా? నీ భక్తి దేవునికి ఇష్టమైనదైతే నీవు ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నంత కాలం ఆయన సమాధానం పొందుకోగలుగుతావు. దేవుని సమాధానం పొందుకోవాలనంటే నీ భక్తిలో మార్పు రావాలి. నీ భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. 7వదిగా చూస్తే కీర్తన 51:17 అంటాడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయబడుతున్నాడు. విరిగి నలిగిన హృదయం గలవారు ఆయనకి ఎంతో ఇష్టమంట. ఈరోజు మనం విరగడానికి కానీ నలగడానికి కానీ ఇష్టపడం. దేవునికి ఇష్టమైన బలులు విరిగిన మనసు, అనగా చేసిన యొక్క పాపము నిమిత్తం నిజమైనటువంటి పశ్చాత్తాపం, దుఃఖం కలిగితే ఆ పాపిని దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, స్వీకరిస్తాడు కూడా. పశ్చాత్తాపం లేకుండా ఏ విధమైన బలి అర్పణ ఆయనకు ఉపయోగం లేదు. అందుకని మత్తయి సువార్త 5:3 అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని. సర్వసృష్టి దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ లోకంలో దేవుని యొక్క అద్భుతమైన సమాధానం మనం పొందుకోవాలనంటే మనం కూడా ఆయనకు లోబడి మన శిరస్సులను ఆయన ఎదుట ఉంచి ఈ భూమి మీద ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. అప్పుడే మన హృదయాలకు నిజమైన సంతోషం మరియు సమాధానం కలుగుతుంది. మన ఇష్ట ప్రకారం కాక దేవుని ఇష్ట ప్రకారం జీవించి సమాధానం పొందుకున్నట్టుకు మన జీవితాల్లో దేవుని యొక్క పనిలో ముందుకు సాగిపోవటానికి దేవుని యొక్క కృప మన జీవితాలు మనకు తోడై ఉండాలి. అందుకని 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం, భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి మనసులు. ఎవరు ఆయనకి ఇష్టమైన మనసులు? యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టమైన వారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలు వింటున్న మీరు అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి దేవునికి ఇష్టమైన జీవితం నీలో ఉందో లేదో, దేవుడును నిన్ను చూసినప్పుడు ఆయన ఇష్టపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా, సంతోషిస్తున్నాడా, వేదన చెందుతున్నాడా? నువ్వు దేవుడి నుంచి నిజంగా నువ్వు సమాధానాన్ని కోరుకుంటున్న వాడివి, కోరుకున్న దానివైతే ఇదిగో
నేను చెప్పిన మాటలు ఏందో నువ్వు లక్ష్యం ఉంచాలి. ఇవన్నీ నీ జీవితంలో ఉండాలి. మొట్టమొదటిగా యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. నీ జీవితం యథార్థత ఉండాలి. మూర్ఖులు తమ ప్రవర్తన ఎట్టిది ఎరగరు. అయితే యథార్థంగా ప్రవర్తించేవారైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారు. దావీదు యథార్థంగా ప్రవర్తించినాడు కాబట్టి సౌలును తొలగించి అతన్ని రాజుగా చేసినాడు. నీ జీవితంలో ఉన్న వాటి సమస్యలను, అడ్డుమన్న వాటన్నిటి దేవుడు తొలగించి నీ జీవితంలో నిండైన సమాధానం దేవుడు కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. నువ్వు ఎలాంటి వాడు దేవుని ఎదుట చెప్పుకోవాలి, సిగ్గుపడకూడదు. పాపినివా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను పాపంలో చేయకున్నట్లుగా నాకు శుద్ధ హృదయం కలుగు చేయండి అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. రెండవదిగా సత్యవర్తనలు అంటే ఆయనకి ఇష్టం. అనగా సత్యం అంటే దేవుని వాక్యమును అనుసరించి ఆయన వాక్య ప్రకారం జీవించే వాళ్ళంటే ఆయనకి ఇష్టలు. మూడవదిగా విశ్వాసము కలిగిన వారు ఆయనకి ఇష్టలు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటి అసాధ్యము. కాబట్టి నీ విశ్వాసం కలిగిన వాడిపై ఉండాలి. నీ నమ్మకం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? లోకమును జయించే విశ్వాసం ఉందా? మానవునికి అయిష్టంగా చేస్తున్నట్టుది ఏంటంటే అవిశ్వాసం. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో అవిశ్వాసం ఉంది. ఈ అవిశ్వాసాన్ని వీడి దేవుని పట్ల ఒక స్థిరచిత్తమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడు ఆయనకి నువ్వు ఇష్టడుగా ఉంటావు. ఆయన అనుగ్రహించి సమాధానం పొందుకుంటావు. నాలుగవదిగా దేవునికి దాసురాలుగా నీవు ఉండాలి. ఎందుకంటే దేవునికి దాసులుగా ఉన్నవారంటే ఆయనకి ఇష్టలు. ఈరోజు నువ్వు దేవునికి దాసుడిగా ఉన్నావా, లోకానికి దాసుడిగా ఉన్నావా? లోకాన్ని సంతోషపెట్టాలనుకుంటున్నావా, లోకంలో సంతోషపడాలనుకుంటున్నావా? అయితే దేవుని సంతోషాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. దేవుని సంతోషాన్ని, దేవుని సమాధానం పొందుకోవాలనంటే దేవునికే నువ్వు దాసుడిగా ఉండాలి. ఐదవదిగా దేవుని కొరకు కార్యములు చేసేవారుగా ఉంటే నువ్వు ఆయనకి ఇష్టడిగా ఉంటావు. దేవుని సంఘములో నువ్వు దేవుని కార్యాల పట్ల నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? కొంతమంది సంఘంలో కొరతలను, సంఘంలో ఏ కొద్దు ఉందో తీర్చడానికి ప్రయాసపడాలి. ఒకరి వల్ల కాలేదా, అందరు కలుసుకోవాలి. అందరు కలిసి దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడాలి. మన సొంత కార్యాలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు కార్యాలు చూసేవారంటే దేవునికి చాలా ఇష్టం. ఈరోజు నువ్వు వెళ్తున్న సంఘంలో, నువ్వు వెళ్తున్న మందిరంలో నీ దైవ సేవకుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నీ కొరకు ప్రార్థన చేస్తున్న దైవ సేవకుని యొక్క అవసరతలో నువ్వు గుర్తెరుగుతున్నావా? సంఘం యొక్క అవసరతలో నువ్వు గుర్తెరుగుతున్నావా? సంఘంలోని కొదువులు నీ కంటికి కనబడుతున్నావా? అయితే నువ్వు దేవుని కొరకు ఎలాంటి కార్యాలు చేస్తున్నావు? నువ్వు దేవునికి కార్యాలు చేసేవాడు అంటే దేవునికి నువ్వు ఇష్టము. అప్పుడు దేవుడానికి సమాధానం కూడా నువ్వు పొందుకుంటావు. ఆరోదిగా భక్తులైన వారు ఆయనకి ఇష్టలు. నీ భక్తి జీవితం బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉండాలి. భక్తి లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు ముక్తిని పొందుకోలేవు. కనుక దేవుని ఎడల నీ భక్తి నిష్కలంకమైన భక్తి కలిగి మాడిపోయి ఉండాలి. ఏడవదిగా విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఇష్టడై ఉన్నాడు. విరిగి నలిగిపోయిన హృదయం కలిగి ఉంటే ఆయన ఇష్టం. ఈరోజు కఠిన హృదయాలు, బండలాంటి హృదయాలు, కరగని హృదయాలతో జనులు ఓడుబారిపోయి ఉన్నారు. నా పిల్లలారా, దేవుడు విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైనటువంటి బలియాగం ఉంటుంది. నువ్వు అలాంటి మనస్సును కలిగిన వాడివి ఉంటే దేవుడిని పరిపూర్ణుడిగా, సంపూర్ణుడిగా చేయగలుగుతాడు. అందుకని బైబిల్లో చాలా వచనాలు ఉంటాయి. హోషేయ 6వ అధ్యాయం 6వ వచనం, నేను బలిని కోరను, కనికరమనే కోరుతున్నాను అంటాడు. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానమే నాకు ఇష్టమని. దేవుని గురించిన జ్ఞానం ఆయనకి ఇష్టమై ఉన్నదంట. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితంలో దేవునికి ఇష్టమైన వాడుగానే ఉండాలి. దేవుడు తనకి ఇష్టలేని వారికి భూమి మీద సమాధానం కలుగు చేయడానికి వచ్చినాడు. ఈ భూమి మీద జీవిస్తున్న నీవు దేవునికి ఇష్టడిగా ఉంటే ఆయన అనుగ్రహించే సమాధానాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో నువ్వు పొందుకోగలవు. అటు కృప, అటు ధన్యత దేవుడు నీకు, నీ కుటుంబానికి, వాక్యం ఇచ్చిన వారందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.